హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. నాకు చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే అన్న నాకు జీడే జాబ్ వస్తుంది కదా, జీడే జాబ్ వచ్చిన తర్వాత ఎంటీఎస్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ అండ్ మెయిల్ గార్డ్ కానీ మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే పడతాయి కదా, 2 ఇయర్స్ ఒకసారి 3 ఇయర్స్ ఒకసారి ఇంటర్నల్గా. అది ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ఉంటది గదా! దానికి ఎగ్జామ్‌కి ఏ విధంగా ప్రిపేర్ గావాలి? దానికి సంబంధించిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయని చాలామందయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. దానికి అంటే సబ్‌స్క్రైబర్స్ మేర కొరకు నేను మంచి ఫ్లిప్‌కార్ట్‌లో మంచి బుక్ అయితే వెతకడం అయితే జరిగింది. ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఆహ్, బుక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. అలాగే మరి దీనికి సంబంధించిన ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ సంబంధించిన మనకు వేరే సెపరేట్‌గా నోటిఫికేషన్ గూడా పడతది. మనకు నెక్స్ట్ మంత్ గాని, మే మంత్‌లో గాని నోటిఫికేషన్ పడే అవకాశం అయితే ఉంది. దాదాపు ఒక 12,000 నుంచి 13,000 అబోవ్ పోస్ట్‌లతోని. దానికి గూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే ఈ బుక్ అనేది తీసుకోండి. ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. పోస్టల్ జీఎస్ 2025 రిజల్ట్స్ సంబంధించి చాలా మంది గూడా వెయిట్ అయితే చేస్తున్నారు. ఎనీవే మనకు వెయిట్ ఈస్ ఓవర్ అన్నమాట. మనకు ఈ రోజు గాని, రేపు గాని రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. దాన్ని కంప్లీట్‌గా చెప్తాను. అది రిజల్ట్స్ అనేది మనకు ఆల్రెడీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అఫీషియల్‌గా. అఫీషియల్‌గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో ముఖ్య కారణం ఏందంటే రిజల్ట్స్‌కి సంబంధించి మరియు కట్ ఆఫ్‌కి సంబంధించి. అలాగే ఇంకొకటి ఏందంటే మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తాడు. అంటే మనకు మెరిట్ లిస్ట్ ఇప్పుడు మీరు అప్లై చేసుడుతోనే ఏ విధంగా తీస్తారు? ఎవరికి జాబ్ ఇస్తాడు? అండ్ 10/10 ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వత్తలేదు గదా! ఎందుకు అట్లా జరుగుతుందనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అంటే 8 నిమిషాలు, 9 నిమిషాలు ఉంటుంది. పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మెసేజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఓకేనా? అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అది చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా ఏందంటే చాలా మంది కూడా వీడియో చూస్తున్నా గాని వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మీకు అప్డేట్స్ అనేది తొందరగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే జీడీఎస్ రిజల్ట్స్. జీడీఎస్ రిజల్ట్స్ ఏందంటే ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 19. చాలా మంది గూడా ఈరోజు రిలీజ్ చేస్తారా అన్న అంటున్నారు గదా! వేరే యూట్యూబర్లు గూడా నాకు ఈరోజు రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఎనీవే మనకు ఈరోజు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏందంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది జూసుకోండి. ఇక్కడ ఏందంటే రిజల్ట్స్ ఆర్ అండర్ రివ్యూ ఫర్ ఎస్ఎస్‌సి ఎ ఆహ్, ఎల్‌సి అని ఉండడం అయితే జరిగింది. ఎస్ఎస్‌సి, ఎల్‌సి అంటే ఏం లేదు బ్రదర్. ఇది ఏదైతే మనకు మెరిట్ లిస్ట్ తీస్తారో, ఈ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళకు ఎస్ఎస్‌సి, సీఎల్ వాళ్ళకు పంపుతారన్నమాట. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? అలాగే ఏమన్నా కరెక్ట్‌గానే ఆళ్ళు చెక్ చేత్తరన్నట్టు. రీచెక్ చేత్తరు. రీచెక్ చేసిన తర్వాత వాళ్ళు ఇది మళ్ళా ఈ మెరిట్ లిస్ట్ అనేది పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకు పంపిస్తారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేత్తరు? అప్‌లోడ్ చేత్తరు. ఏదైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన వెబ్‌సైట్ ఉందో పోస్టల్ జీడీఎస్ సంబంధించి దాంట్లో అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడేందంటే మనకు ఇది మెరిట్ లిస్ట్ అనేది ఎస్ఎస్‌సి వాళ్ళ దగ్గర ఉన్నదండి. ఎస్ఎస్‌ఎల్‌సి వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు ఒకవేళ ఓకే అంటే వాళ్ళు పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి సెండ్ చేత్తరు. మాక్సిమం మనకు ఈరోజు గాని, ఈరోజు ఈవినింగ్ కల్లా రావాలి యాక్చువల్లీ. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ అయితే మాత్రం రేపు గాని, ఎల్లుండి గాని ఈ 2, 3 రోజులలో రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది క్లారిటీ అయిందని అనుకుంటున్నాను. మాక్సిమం ఈరోజు రావాలి. రాకపోతే మాత్రం ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం రేపు గాని, ఎల్లుండి గాని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే వాళ్ళు మీరేదైతే డివిజన్ ఉంటది గదా! ఇప్పుడు స్టేట్ కాకుండా గాని డివిజన్‌లో అయితే ఉండడం అయితే జరిగింది గదా! డివిజన్ వైస్ చూస్తారన్నమాట. డివిజన్‌లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు అప్లై చేశారో అందులో ఎవరికైతే హై మార్క్స్ ఉన్నాయో 10/10 కాదు అండ్ 606 కాదు. ఎవరికైతే హై మార్క్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు హై మార్క్స్ అంటే మీకు ఇప్పుడు 9.5 ఉన్న వాళ్ళు అప్లై చేయలే అనుకోండి. ఎవరికుంటారు హైయెస్ట్ 9.5, 9.7 ఉన్న వాళ్ళకి హైయెస్ట్ ఎవరైతే హైయెస్ట్ ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తారు. 10/10 ఉన్న వాళ్ళకే జాబ్ ఇస్తారంటే ఇయ్యరు. ఓకేనా? ఎవరైతే ఈ డివిజన్‌లో హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అండ్ సెకండ్ స్టెప్ ఏందంటే మనకు ఏజు. ఏజ్ ఏందంటే మనకు ఇప్పుడు ఎవరైతే 10/10 ఉన్నది ఒక డివిజన్‌ల. 10/10 ఉంది అండ్ ఏజ్ వచ్చేసి ఒకళ్ళకి 23 ఉన్నది. ఒకళ్ళకి 21 ఉన్నది. 23% కైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. ఓకే. ఇది గూడా ఒకవేళ 23 ఏజ్ ఉన్నది. 10/10 ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా! చూడండి ఇక్కడ. ఇక్కడ ఏందంటే ఫస్ట్ ఇక్కడ ఫీమేల్ ఎస్సీ, ఎస్టీసీ ఫీమేల్ వాళ్ళకిత్తరట జాబు. అలాగే ఎస్సీ ఫీమేలు ఎవరికైతే ఉంటదో ఇప్పుడు 10/10 ఉండి అండ్ 23 ఏజ్
అక్కడ ఒకవేళ ఫీమేల్, ఒకవేళ మేల్ ఎవరికిస్తారు జాబు? ఫీమేల్ వాళ్ళకి ఇస్తారు ఫస్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏంది మొత్తం ఫీమేల్ వాళ్ళకుంటుంది. ఇక్కడ మీరు కేటగరీ వైస్ గూడా చూసుకోండి. ఎస్టీ వాళ్ళకి ఫస్టు, ఎస్సీ వాళ్ళకు సెకండు, ఓబీసీ వాళ్ళకి థర్డు, యూఆర్ వాళ్ళకి ఫోర్తు. ఇది ఫీమేల్‌ల. అండ్ మేల్‌ల గూడా చూసుకుంటే మాత్రం ఎస్టీ వాళ్ళకు ఫస్టు, ఎస్సీ సెకండు, ఓబీసీ థర్డు, యూఆర్ ఫోర్తు. ఈ కేటగరీ వైస్ ఉంటది. అలాగే ఈ ఏదైతే ఉందో ఫీమేల్ వైస్, మేల్ వైస్ గూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇందులో గూడా సేమ్ ఉన్నది. ఫీమేల్ ఉన్నది. అండ్ మేల్ ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే లెటర్ చూత్తరిగ. సపోజ్ ఇక్కడ ఏందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ రాకేష్ ఉంది. అండ్ ఇక్కడ సంబంధించిన నెక్స్ట్ అజయ్ ఉంది. ఇక్కడ ఎవరికి జాబ్ ఇస్తారు? ఫస్ట్ లెటర్ ఏమొస్తది? అజయ్. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ప్రకారం చూసుకుంటే ఏముంటది? ఫస్ట్ లెటర్ ఏ. ఏ ఫస్ట్ వత్తది కదా! ఏ ఫస్ట్ వత్తది కాబట్టి ఇతనికి జాబ్ ఇస్తారు. ఒకవేళ ఇక్కడ వేరే పేరు ఉన్నదనుకోండి. వేరే ఏదైనా గాని యశ్వంతో ఏదైతే యశ్వంత్ సపోజ్ యశ్వంత్ ఉన్నదనుకోండి. యశ్వంత్ ఉంటే ఎవరికి జాబ్ ఇస్తారు ఇందులో? ఈ రాకేష్ అండ్ యశ్వంత్ ఉంటే రాకేష్‌కి ఇస్తారు. ఎందుకంటే ఆర్ లెటర్ అనేది ఫస్ట్ వస్తుంది. యశ్వంత్ అనేది వై లెటర్ అనేది లాస్ట్‌కి వస్తుంది కదా! ఆ విధంగా చూస్తారు. ఇది లాస్ట్‌కి చూస్తారు. మాక్సిమం ఈ 2, 3 కట్ ఆఫ్‌లలోనే వెళ్ళిపోతారు అందరూ గూడా. ఇగ బాగా ఎవరైతే లాస్ట్ దాకా ఏదైతే ఉందో ప్రాసెసు ఉంటే మాత్రం ఈ ఆల్ఫాబెట్ ప్రకారం అయితే చూస్తారనమాట. మాక్సిమం జరిగేది 99% ఒక 1% ఏదో ఎక్కడనో ఒక రేర్‌గా జరుగుతుంది. ఈ విధంగా మనకు ఏదైతే మనకు ఈ మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా తీయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరేదో ఎలా తీస్తారో అన్న నాకు ఆనికొచ్చిన జాబు నాకత్తలేదు. వానికి తక్కువ మార్కులున్నది. వానికి జాబ్ వచ్చింది గానీ నాకత్తలేదని నా డౌట్స్ అయితే క్లారిటీ అయింది అనుకుంటున్నాను. మీ డివిజన్ అబ్బా! ఏదైతే మీ డివిజన్ ఉందో డివిజన్‌లో బట్టి ఉంటది. ఓకేనా? వానికొచ్చిన జాబ్ అంటే వాడు వేరే డివిజన్‌లో అప్లై చేసిండు. వానికన్నా తోపు ఎవ్వరు లేరు ఎందుకంటే వానికన్నా మంచి మార్కులు వచ్చినోళ్ళు లేరు. వానికన్నా కథ లేరు. నీ డివిజన్‌లో ఏందంటే నీకన్నా తోపులున్నారు. నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళున్నారు. నీకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళున్నారు. అంటే ఏందంటే ఇది మీ లక్ అన్నమాట. డిపెండ్ ఆన్ యువర్ లక్. లక్ మాత్రమే ఉంటే ఏదైనా సాధించదు అని అర్థం. ఓకేనా? ఇది సంబంధించిన ఏదైతే ప్రాసెస్ ఉందో మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అన్నాం. అండ్ కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో చెప్పినాను. ఏందంటే మనకు మళ్ళా పదే పదే కామెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏందంటే మనకు కొత్త సబ్‌స్క్రైబర్స్ రావడం అయితే జరిగింది గదా! వాళ్ళు ఏందంటే డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో మళ్ళా ఈ కట్ ఆఫ్ గురించి రఫ్ అండ్ టఫ్‌గా చెప్దామని చేస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారో వీడియో అనేది క్లారిటీగా చూసుకోండి. ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఓకేనా? ఇక్కడ అన్ని స్టేట్‌లకు సంబంధించి చెప్తాను కట్ ఆఫ్. అండ్ ఓవరాల్‌గా మీరెక్కడ అప్లై చేసిర్రో అది అన్నీ గూడా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుంటే మాత్రం 100% ఎవరికైతే ఉంటదో వాళ్ళకే జాబ్ అన్నమాట. ఓకేనా? అండ్ అస్సాం వచ్చేసి 95%, బీహార్ 93-95, ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 93-95, ఢిల్లీ 95, గుజరాత్ 95 అండ్ హర్యానా 93-95, హిమాచల్ ప్రదేశ్ 90-95 అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 90-95. నేను ఏందైతే స్పీడ్‌గా చెప్తున్నానో మీరు ఒకసారి మెల్లగా చూసుకుంటా ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఓకేనా? అండ్ జార్ఖండ్ చూసుకుంటే 90-95 అండ్ కర్ణాటక 95, కేరళ 95, మధ్యప్రదేశ్ 94-100% అండ్ మహారాష్ట్ర 95. నార్త్ ఈస్ట్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్‌లో 7-8 స్టేట్స్ ఉంటాయి గదా! ఆ 8 స్టేట్‌లలో ఏందంటే మనకు స్టేట్ బట్టి కట్ ఆఫ్ గూడా ఉంటుంది. ఓకేనా? ఒక స్టేట్‌లలో 70%కే జాబ్ వత్తది. అండ్ ఒక స్టేట్‌కి 100% జాబ్ వస్తది. ఒక స్టేట్‌కి 60% జాబ్ వత్తది. కాబట్టి ఆ స్టేట్‌ని బట్టి ఉంటది. నార్త్ ఈస్ట్‌లో మణిపూర్ గాని, సిక్కిం గాని, నాగాలాండ్ గాని అవన్నీ స్టేట్‌లు ఉంటాయి గదా! ఆ స్టేట్ బట్టి ఉంటది. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ గూడా. ఒడిస్సా 95%, పంజాబ్ 95%, రాజస్థాన్ 90-95%, తమిళనాడు, తమిళనాడు విషయం చూసుకుంటే 95%, తెలంగాణ విషయం చూసుకుంటే 95-100%. ఎందుకంటే 95-100 ఎందుకంటే అంటున్నా మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసిర్రు గదా! వాళ్ళ పర్సెంటేజ్ అనేది ఎక్కువుంటది గదా! ఆంధ్రప్రదేశ్ పర్సెంటేజు. కాబట్టి 95-100% అని చెప్పినాను. ఆ మధ్యలో ఎవరికైతే ఉంటదో ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట ఇదంతా గూడా. మన సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు కేటగరీ వైస్ గూడా ఏదైతే పోస్టులున్నాయో అవన్నీ గూడా తగ్గుతూ ఉంటాయి గాబట్టి మనకు కట్ ఆఫ్ గూడా తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి 95, ఉత్తరాఖండ్ వచ్చేసి 93-95, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95. ఇది కట్ ఆఫ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీరు ఎక్కడ అప్లై చేసిర్రు? మీ ఏజ్ ఎంత అనేది కింద కామెంట్ చేస్తే మాత్రం మీకు జాబ్ వస్తదా లేదా అనేది చెప్తాను. అండ్ ఏ లిస్ట్‌లో గూడా వస్తదని గూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేస్తే మాత్రం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్పినా గదా! అండ్ మనకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ ఏదైతే నేను స్టార్టింగ్‌లో బుక్ అని చెప్పినా గదా! ఆ బుక్ పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓవరాల్ ఇంతే బ్రదర్. థాంక్ యూ.